ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ ధన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. ఇక్కడ కలిసి పనిచేశారు, ఇక్కడతో అనుబంధం ఉంది మీకు. సో ఈ రోజున మొదటిసారి ఇక్కడికి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ ఫ్యామిలీస్ కలిసారు, ఏం ఒక రకంగా వాళ్ళు ఇప్పటి వరకు తమ బిడ్డలను కోల్పోయి, అంటే మా గురించి తెలుసు వాళ్ళందరికీ కూడా, ఆ బిడ్డలను కోల్పోయినటువంటి వాళ్ళతో పాటు తిరుగుతూ కలిసి పనిచేస్తున్న క్రమంలో ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు నలుగురు తప్ప మిగతా వాళ్ళు ఇక్కడ ఈ గ్రామంలో చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా నాతో పాటు లేదా నేను ఇచ్చినటువంటి పనులు చేస్తూ నాతో పాటు ఉండి చనిపోయినటువంటి వాళ్ళే, అమరులైనటువంటి వాళ్ళే. దాంతో రావడంతో కలవడంతో వాళ్ళల్లో కొంత ఊరట, మళ్ళీ మన వాళ్ళు ఉన్నారు, వచ్చిండ్రు, మనల్ని పట్టించుకుంటారు అని చెప్పనేటువంటి తప్పకుండా ఉంటుంది అని చెప్పనేటువంటిది అనుకుంటున్నా. దానికోసం నా వైపు నుంచి కూడా ప్రయత్నం చేస్తా. ఇబ్బందులు ఉంటాయి, అయ్యో బిడ్డల్ని కోల్పోయినాం కానీ ఎక్కడి నుంచి మాకు మద్దతు దొరకడం లేదు కదా, ఎవరి స్వార్థం కోసం వాళ్ళే చూసుకుంటున్నారు కదా అని చెప్పనేటువంటి దాన్ని ఆ 2 మాటలలోనే చెప్పారు మేము కలిసినప్పుడు. నిజమే, చాలామంది ఆలోచించాల్సి ఉండే ఇట్లాంటి వాళ్ళ గురించి. మమ్మల్ని అంటున్నారు కానీ మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళం కదా, బయట ఉన్నటువంటి వాళ్ళు ఏదో రూపంలో కొంత ప్రయత్నం చేసిండ్రు, ఏదో రూపంలో ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉండింది, ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉండింది అనేటువంటిది. అంటే చాలా వరకు ఆచూకీ లేకుండా పోయింది, విప్లవ బాధ పెట్టిన వాళ్ళని చెప్పి చాలామంది పేర్లు కూడా అసలు తెలియట్లేదు. ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా? వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, కుటుంబ సభ్యుల ఆందోళన ఉంది. ఎవరో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా నాకు తెలిసి నా దగ్గరికి కూడా అన్ని పేర్లు వచ్చినాయి. నేను కూడా వేరే సీనియర్స్ ద్వారా ఇంక ఇతరుల ద్వారా ప్రయత్నం చేసిన దాంట్లో ఎవరో ఒక్కరు ఇద్దరు మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కడ పోయినరు వాళ్ళు అని చెప్పినట్టు తెలియకుండా పనిచేసి మిస్ అయినటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళు అసలు వాళ్ళు పనిచేసిండ్రు అని చెప్పినట్టు కనీసం ఒక 3 నెలలు 6 నెలలు ఇక్కడి నుంచి వచ్చిండ్రు, వీళ్ళ ద్వారా పోయినరు, ఇక్కడ ఉన్నారు అనేటువంటి ఆధారాలు ఉంటే వాళ్ళు ఉన్నట్టుగా. కానీ అట్లాంటిది లేదు మిగతా వాళ్ళది, అట్లాంటివి ఏమీ లేవు. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉద్యమంలోకి రాకపోవచ్చేమో వాళ్ళు అనేటువంటిది నేను అనుకుంటున్నాను, మిస్సింగ్ అనేటువంటి వాళ్ళు. తుపాకులు విడిచారు, సో మీ సిద్ధాంత పరంగా అందరూ ఒకతాటిపైకి వచ్చే అవకాశం ఉన్నదా ఇప్పుడు జనజీవితంతో కలిసిన తర్వాత? రావాలని చెప్పని కోరుకుంటున్నాను, ప్రయత్నం చేస్తాం అంతే. సో అంటే ఏం చేయదలుచుకున్నారు? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సో పీడిత ప్రజలు ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఉన్నారు, మీరు బయటకు వచ్చిన తర్వాత మీ ద్వారా ఏదో ఆశిస్తున్నారు, పోరాడతారు ఇక్కడ నుంచి అయినా కూడా అని చెప్పి, ఆ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు మేము ప్రజలతోటే ఉంటామని చెప్పని నేను చెప్తున్నాము అనేటువంటి అప్పీల్ ప్రజలకు. అంటే మీరు విశ్వసించండి మమ్మల్ని, మేము మీతో పాటే ఉంటాము. అదే సమయంలో మీ భూమిక కూడా పెరగాలి అని చెప్పనేటువంటి అంటున్నాము. ఈ స్వార్థము, ఓట్లు అమ్ముకోవడము, ఇట్లాంటి అనేక రుగ్మతులు సమాజంలో ఉన్నటువంటి వాటి నుండి కాకుండా మారడం కోసం ప్రయత్నం చేయండి, సహకరించండి, అందరం కలిసి సంఘటితంగా పనిచేద్దాం, అనుకున్న లక్ష్యం వైపు ముందుకెళ్దాం, సమస్యలు పరిష్కరించుకుందాం, నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కోసం ప్రయత్నం చేద్దాం అనేటువంటిదే ప్రజలకు చెప్పదలుచుకున్నాను. డీజీపీ కూడా ఒక 7 మాత్రం మిగిలారు తెలంగాణ నుంచి అని చెప్పారు. సో వాళ్ళ రాక కోసమైనా ప్రయత్నాలు చేస్తారా? ఎందుకంటే ఆపరేషన్ కగారు డెడ్ లైన్ ఉంది. సో మీ తోటి మిత్రుని అందులో ఉన్నట్టు విప్లవోద్యమం ఇంకా ఉన్న మిత్రులకు ఏం చెప్తారు? అప్పీల్ చేస్తున్నాను, నేను రావాలి అనేటువంటిది అప్పీల్ చేస్తున్నాను. వస్తారు అనేటువంటి విశ్వాసం కూడా ఉంది, వస్తారు, రావాలి అని చెప్పని మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తున్నాను. పదే కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీ బిగ్ టీవీ ముఖంగా కూడా మళ్ళీ అప్పీల్ చేస్తున్నటువంటిది అర్థం చేసుకొని వచ్చి రండి, ప్రజల కోసం పనిచేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి కొన్ని ఉంటాయి, ఇట్లాంటి ప్రతికూలతలు కూడా ఉంటాయి అనేటువంటి దాన్ని కొంత డైజెస్ట్ చేసుకోవడంలో కొంత సమస్య ఉంటుంది, కానీ తప్పదు, అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి చేసుకొని ముందుకు పోదాం అనేటువంటిది. వస్తారు వాళ్ళని చెప్పినటువంటి రావాలి అని అప్పీల్ చేస్తున్నాను. ఈ రోజున బట్టుపల్లి అమరుల కుటుంబాలను కలిశారు. సో ఆశన్న, ఈ తెలంగాణలో చాలామంది అమరులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భరోసా కానీ వాళ్ళకి ఏమైనా కలిసి సానుభూతి చెప్పిన వ్యక్తి లేదు. సో మీరంతా కలుస్తారా? మీ టీం తిరుగుతుందా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి? లేదు, ఇప్పుడైతే కలిసేటువంటి ప్రోగ్రాం లేదు. మాకు ఇక్కడ అవకాశం దొరికింది కాబట్టి మేము కలిసినాము. తప్పకుండా నేను కలుస్తాను. కొన్ని కుటుంబాలు అయితే తప్పకుండా, అంటే చివరి సమయంలో చనిపోయినటువంటి కుటుంబాలు నాతో పాటు ఉండి, నాతో పాటు ఎన్నో పంచుకొని, నాకు ఎంతో సహాయం చేసి చనిపోయినటువంటి కుటుంబాలన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. వాళ్ళు ఆ సంస్మరణ సభల్లో మాట్లాడుతున్నప్పుడు మాకు వ్యతిరేకంగానే మాట్లాడవచ్చు, అర్థం కాక, కానీ వాళ్ళంతా గుర్తొస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళను కలుస్తాం. ఏదో సందర్భంలో అయితే తప్పకుండా కలిసేలా ప్రయత్నం చేసుకుంటాం. ఎందుకు ఈ విప్లవోద్యమంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ బాట పడతాం, లొంగిపోవడానికి ఇక్కడికి వస్తున్నారు? సో ఎందుకు ప్రధాన కారణం ఏందనుకుంటున్నారు? లేదు, అట్లా ఇక అది కాంట్రడిక్షన్స్ అవన్నీ ఎందుకు వస్తున్నారు ఏంటిదని చెప్పంటే నేను దాని గురించి ఏం కామెంట్ చేయాలి. మీ వ్యక్తిగతంగా ఏమి ప్రభుత్వం వచ్చిన వారికి ప్రజాస్వామ్యయుతంగా సహకరిస్తుందనే ఆలోచన ఉందా? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? పరిస్థితులు మేమైతే ప్రయత్నం చేస్తున్నాము, చెప్తున్నాం కదా, ఓపెన్గానే చెప్తున్నాము. ప్రభుత్వం కూడా అందరు వింటున్నారు, మీడియా ముఖంగానే చెప్తున్నాము. ప్రభుత్వానికి సంబంధించి అధికారుల ముందు, పొలిటీషియన్స్ ముందు కూడా ఇదే విషయం చెప్పినాము.
వాళ్ళు కూడా చెప్పినటువంటిది ఏంటిదంటే మీరు ఆయుధాలు వదిలేసి ప్రజాస్వామ్యయుతంగా పనిచేయండి అనేటువంటిదే చెప్పిండ్రు. వాస్తవం ఏంటనేటువంటి మీకు తెలుసు, మాకు తెలుసు, అన్నీ తెలుసు. ముందే నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చెప్పిన ఈ పరిస్థితిలో కొన్ని విషయాలు మేము మాట్లాడము, అర్థం చేసుకోండి అని చెప్పని, అంతే. ఇప్పుడు అదే జవాబు. సో మీతో పాటు వచ్చిన కొంతమందికి మళ్ళీ ఈ సైద్ధాంత పరంగా బయటికి వచ్చి మీరు పని చేయని పరిస్థితి ఉంటే ప్రజలతో కలిసి ఉపాధి కోసం ఏమీ లేకుండా కొంతమంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఉపాధి కోసం ఏమైనా ప్రభుత్వం ముందు ఏమన్నా మీ ఒక సూచనలు ఏమైనా పెడతారా? ప్రభుత్వాలు ఆల్రెడీ ప్రకటిస్తున్నాయి, అవన్నీ కరెక్ట్గా జరిగితే జరగాలి. కానీ ప్రత్యేకంగా నేను అట్లేమి ఇప్పటివరకు పెట్టాలి, డిమాండ్గా పెట్టి సాధించుకోవాలని చెప్పి అనేటువంటిది అయితే వ్యక్తిగతంగా అయితే ఏం ఆలోచించలేదు. అందరూ కలిసి ఏదో కొంత ప్రయత్నం చేస్తుంది, మీడియాలో వస్తున్నది, ఇక్కడ తెలంగాణలో జరిగింది అని చెప్పనేటువంటిది. చూద్దాం. అట్లా విమర్శలు కూడా వస్తున్నాయి మళ్ళీ దాంతోపాటు. దాన్ని వెన్నంటే ఒక దానితో వెన్నంటే ఇంకా వేరే విషయాలు ఉంటాయి కాబట్టి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని చూద్దాం. అంటే చివరిగా ఒక ప్రశ్న, ఆపరేషన్ కగారు సక్సెస్ అనుకోవాలా దీన్ని, లేకుంటే మీరే మీ పంతా మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కోసం పాటుపడదాం అనుకోండి? ఈ రెండిట్లలో దేని గురించి? ప్రభుత్వము స్టేట్ ప్రభుత్వం ఏదైతే అనుకున్నదో దాంట్లో సక్సెస్ అయిందని చెప్పనేటువంటిదే అనుకోవాలి. ఆపరేషన్ కగారు కాదు, ఆపరేషన్ గ్రీన్ హంట్. కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వంలో చాలా నష్టపోయినాం మేము. కాబట్టి ఏ పాలక వర్గాలును వేరుగా చూడడం లేదు మేము, ఇప్పుడు కూడా చూడడం లేదు. అంటే ఒక పద్ధతిగా ఆ సాయుధ పోరాటం, సాయుధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉండొద్దు అనేటువంటిది ప్రభుత్వాలు ఒక పాలసీగా తీసుకున్నారు. వాళ్ళు అదే సరైనటువంటిది అని చెప్పి చెప్తున్నారు, వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. మేము సాయుధంగా పోరాడుతున్నటువంటి వాళ్ళం కాబట్టి ఇది అమలు జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు సక్సెస్ అయినరు అని చెప్పనేటువంటిది. సో గణపతి గారు గురించి ఏం చెప్తారు? లొంగిపోయే పరిస్థితులు ఉన్నాయా? సో చాలా చర్చలు జరుగుతున్నాయి దాని గురించి. తెలియదు నాకు, అంటే మీడియాలోనే చూస్తున్నాం వార్తలు అయితే. కానీ ఇంతకాలం వస్తే ఇంతకాలం ఎందుకు ఉంటాడు? రాకపోవచ్చు, అంటే అవన్నీ సరైన కాకపోతే ఫేక్ న్యూస్ కావచ్చు అనుకుంటున్నాను. సో మొత్తంగా చివరిగా ఈ బట్టుపల్లి ప్రజలకు కలిసారు మీరు, సో వాళ్ళకి ఏం భరోసా ఇవ్వవు? అంతే, అందరికి ప్రజలకు చెప్పినట్టే మేము వచ్చినాం, మళ్ళీ మీతోటే ఉంటాము, ఉండి మీ అందరి సహకారంతో పనిచేస్తాం. ఏమాత్రం అవకాశం ఉంటే, అవకాశాలు తక్కువనే అయినప్పటికీ కూడా ఏ మేరకు అవకాశాలు ఉంటే ఆ మేరకు పనిచేస్తామని చెప్పినటువంటిది బట్టుపల్లి ప్రజలకు కానీ మిగతా ప్రజలందరికీ కూడా చెప్తున్నటువంటి. ప్రస్తుతం సీసీ మెంబర్గా ఉండి ఆయుధాలు విడిచినటువంటి ఆశన్న చెప్తున్నటువంటి నిర్ణయం, ఈ రోజున బట్టుపల్లి లోపల గతంలో తాను ఇక్కడ ఇదే కేంద్రంగా బట్టుపల్లి కేంద్రంగా పనిచేశారు. తనతో పాటు పనిచేసే సహచరులు, విప్లవంలో కోల్పోయినటువంటి ఆ కుటుంబ సభ్యులను కలిశారు. వాళ్లకు భరోసానిస్తూ రాబోయే రోజుల లోపల ప్రజల కోసం పనిచేయడానికి ఒక పంతాన్ని ఎన్నుకుంటామంటూ కూడా ఆశన్న చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హన్మకొండ.